హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ వ్లాగ్స్. ఈ వీడియోలో మొత్తం మీకు 3 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్స్కి వచ్చినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. వైవాలో చాలా వరకు ఇటువంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారు, అప్పుడు కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్లో మీకు ఎంక్యూఎస్ అనేది పెట్టినప్పుడు కూడా ఈ బిట్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని ఎవరిని అంటారు? ఏ లూయిస్ ప్యాక్చర్, బి రాబర్ట్ కోచ్, సి యాంటోనీ వన్ లివెన్హుక్, డి ఎడ్వర్డ్ జెన్నర్. సి యాంటోనీ వన్ లివెన్హుక్. స్టెరిలైజేషన్ మెథడ్స్లో డ్రై హీట్ని వాడి స్టెరిలైజ్ చేసేది ఏంటి? ఏ బాయిలింగ్, బి ఆటోక్లేవింగ్, సి హాట్ ఎయిర్ ఓవెన్, డి పాస్చరైజేషన్. ఆన్సర్ ఈజ్ హాట్ ఎయిర్ ఓవెన్. హాట్ ఎయిర్ ఓవెన్ తప్ప మిగతా వాటి అన్నీ కూడా వెట్ హీట్ స్టెరిలైజేషన్ కిందకు వస్తాయి. బ్యాక్టీరియల్ సెల్ వాల్ చాలా వరకు దేంతో కంపోజ్ అయి ఉంటుంది? ఏ లిపిడ్ బైలేయర్, బి పెప్టిడోగ్లైకాన్, సి సెల్యులోస్, డి చిటిన్. ఆన్సర్ వచ్చి బి పెప్టిడోగ్లైకాన్. గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ అని డిఫరెన్షియేట్ చేసే ఒక స్టెయినింగ్ ఉందన్నమాట. సో ఏ స్టెయినింగ్ అది అని? నెంబర్ ఏ వచ్చి జీల్ నిల్సన్ స్టెయిన్, బి గ్రామ్ స్టెయినింగ్, సి ఎండోస్పోర్ స్టెయిన్, డి జిమ్సా స్టెయిన్. ఇందులో గ్రామ్ స్టెయిన్ మాత్రమే గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాని డిఫరెన్షియేట్ చేస్తుంది. బ్యాక్టీరియా విబ్రియో కలరా యొక్క షేప్ ఏంటి అంటే ఏ స్పెరికల్, బి రాడ్ షేప్, సి స్పైరల్, డి కామా షేప్. కామా షేపు విబ్రియో కలరా ఉంటుంది, కలరాని కాజ్ చేస్తుంది. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేది ఏ విధంగా మనం కనుక్కోవడం జరుగుతుంది? ఏ స్టెయినింగ్ యూజ్ చేస్తాము? ఏ గ్రామ్ స్టెయినింగ్, బి యాసిడ్-ఫాస్ స్టెయినింగ్, సి క్యాప్సూల్ స్టెయినింగ్, డి ఎండోస్పోర్ స్టెయినింగ్. యాసిడ్-ఫాస్ స్టెయినింగ్ ద్వారా మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ని కనుక్కోవడం జరుగుతుంది. సో ద ఆన్సర్ ఈస్ బి. ఏ వైరసెస్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తాయి? ఏ రెట్రోవైరసెస్, బి ఫేజెస్, సి ఆంకోజెనిక్ వైరసెస్, డి విరాయిడ్స్. బి ఫేజెస్ అనేవి బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ దేంతో సంబంధం ఉంది? ఏ అడినోవైరసెస్, బి రెట్రోవైరసెస్, సి రైనోవైరసెస్, డి ఫైలోవైరసెస్. ఆప్షన్ వచ్చి రెట్రోవైరసెస్. అథ్లెట్స్ ఫూట్ దేనివల్ల వస్తుంది? ఏ క్యాండిడా ఆల్బికెన్స్, బి ట్రిప్టోఫాన్ స్పీసీస్, సి ఆస్పర్గిల్లస్ స్పీసీస్, డి క్రిప్టోకోకస్ స్పీసీస్. ఆప్షన్ వచ్చి ట్రైకోఫైటాన్ స్పీసీస్. సబార్ట్స్ డ్రెక్టోస్ అగార్ అని మోస్ట్లీ మనం దేనికి యూజ్ చేస్తాము? బ్యాక్టీరియా, బి ఫంగై, సి వైరసెస్, డి పారాసైట్స్. ఫంగైని గ్రో చేయడానికి ఇది ఒక మీడియం అనమాట. సో ద ఆన్సర్ ఈస్ బి. ద ఇంటర్మీడియట్ హోస్ట్ ఫర్ ప్లాస్మోడియం ఈస్. సో ప్లాస్మోడియం అనే ఒక పారాసైట్ ఉండడానికి ఇంటర్మీడియట్ హోస్ట్ ఏంటి అని అర్థం? ఏ హ్యూమన్, బి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో, సి స్నెయిల్, డి టిక్. ద ఆప్షన్ ఈస్ బి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. ఎంటమీబా హిస్టోలిటికా దేన్ని కాజ్ చేస్తుంది? ఏ మలేరియా, బి అమీబిక్ డిసెంట్రీ, సి ఎలిఫాంటియాసిస్, డి జియార్డియాసిస్. ద ఆప్షన్ వచ్చి అమీబా, ఎంటమీబా కాబట్టి బి అమీబిక్ డిసెంట్రీని కలగజేస్తుంది. అలర్జిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు ఏ ఇమ్యునోగ్లోబులిన్ అనేది రెస్పాన్సిబుల్? ఏ ఐజీజీ, బి ఐజీఏ, సి ఐజీఈ, డి ఐజీఎం. ఆప్షన్ వచ్చి ఐజీఈ. ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్లూడ్స్. ఇమ్యూన్ సిస్టంలో మెయిన్గా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి, ముందుగా ఉండేవేవి అని? ఆప్షన్ ఏ యాంటీబాడీస్, బి స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెన్స్, సి టీ సెల్స్, డి బి సెల్స్. స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెన్. ఆప్షన్ బి. ద కామన్ కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఈజ్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్గా ఈ ఆర్గానిజమ్స్లో ఏది ఎక్కువగా కాజేటివ్ ఏజెంట్ అన్నమాట? ఏ ఎస్థెరీషియా కోలై, బి క్లెప్సిల్లా స్పీసీస్, సి ప్రోటియస్ స్పీసీస్, సూడోమోనస్ ఆర్గినోసా. ఆప్షన్ ఏ ఎస్థెరీషియా కోలై, దీని ఈకోలై అని కూడా అంటారు.
Blood culture for species is ideally connected. A. After antibiotic therapy. B. Before starting antibiotics. C. During fever spikes. D. At any time. బిఫోర్ స్టార్టింగ్ యాంటీబయాటిక్స్, ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడం కన్నా ముందు బ్లడ్ని కల్చర్ చేసి బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉందా లేదా అని తెలుసుకుంటాం. యాంటీబయాటిక్స్ యూజ్ చేసేసినాం అనుకోండి, అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకు తెలియదు, సెప్టిక్ అనేది. సో ద ఆన్సర్ ఈజ్ బి, బిఫోర్ స్టార్టింగ్ యాంటీబయాటిక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్? ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ ఏంటి? ఆప్షన్ ఏ స్ప్లీన్, ఆప్షన్ బి లింఫ్ నోడ్, ఆప్షన్ సి థైమస్, ఆప్షన్ డి టాన్సిల్స్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా లింఫాయిడ్ ఆర్గాన్సే, కానీ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ ఏంది అంటే ఆప్షన్ సి థైమస్. ద ఫస్ట్ యాంటీబాడీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఈస్ ఆప్షన్ ఏ ఐజీఏ, ఆప్షన్ బి ఐజీజీ, ఆప్షన్ సి ఐజీఈ, ఆప్షన్ డి ఐజీఎం. ఇమ్యునోగ్లోబులిన్స్లో మెయిన్గా ఐజీఎం అనేది మెయిన్గా ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్తుందన్నమాట. ద ఫంక్షన్ ఆఫ్ సైటోకైన్స్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ టు. సైటోకైన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి మెయిన్గా ఇమ్యూన్ సిస్టంలో అంటే? ఏ. డెస్ట్రాయ్ ప్యాథోజన్స్ డైరెక్ట్లీ. బి. యాక్ట్ యాజ్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్. సి. న్యూట్రలైజ్ యాంటీజెన్స్. డి. సర్వ్ యాజ్ యాంటీబాడీస్. ఆప్షన్ బి. యాక్ట్ యాజ్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్. Which of the following is a phagocytic cell? Option A B, option B T cell, option C macrophage, option D plasma cell. Phagocytic cell అనేది macrophage అన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.